హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమీ అఫిషియల్. ఈరోజు మునగాకు పొడి తయారు చేసుకుందామండి. దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. చాలా మంచిది. 100 రోగాలైన నయం చేయగలిగేటటువంటిది అనమాట. చాలా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు త్వరగా వేయించుకోవాలి. దీన్ని ఆకు మనకు దొరికినప్పుడు మాత్రం తీసుకొని బాగా కడిగి ఆరబోసుకునేసేసి తేమ లేకుండా పెట్టుకోవాలన్నమాట నీడలోనే. తర్వాత ధనియాలు వేయించుకుంటున్నాను. అందులోనే కాస్త జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆకు వల్ల మనం అలా తడి ఆరిపోయాక చక్కగా ఒక్కసారిగా మనం చేసి పెట్టుకున్నామంటే ఈ పొడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ గింజలు వేయించుకున్నాను, ఎండుమిరపకాయలు, పొట్టు తీయని వెల్లుల్లి, మన టేస్ట్ తగ్గట్టు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అనమాట. అవి వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ పొడి పిల్లలకు కూడా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. కొద్దిగా మన ఆకును బట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేయకూడదు, కాస్త తక్కువగా చూసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత అదే బండిలో ఆయిల్ వేసుకొని మనము కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఈ మునగాకుని బాగా వేయించాలన్నమాట. అది సిమ్ములోనే వేయించుకోవాలి. మనం ఇలా ఆకుని ఇలా అంటే మెత్తగా ఉండకూడదు, బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇలా ఉండకూడదు, ఇంకా బాగా వేయించుకోవాలన్నమాట. సిమ్ములోనే వేయించుకొని తడి లేకుండా ఉన్న ఆకును మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీకి వేసుకున్నాం. ఒక ఆకు తప్ప మిగతాన్ని మిక్సీకి వేసుకోవాలి. ఆ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు వేసుకోవాలి. అది అలాగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక మరీ మెత్తగా చేసుకోవద్దు, కచ్చా పచ్చాగా చేసుకోవాలి. తర్వాత ఇంగువ అనేది ఆప్షనల్ అండి, నాకు ఇష్టం అందుకని వేసుకుంటున్నాను. ఇది మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. తర్వాత ఈ ఆకు వేసేసి బరకగా చేసుకోవాలి పొడిని, మరీ మెత్తగా చేసుకోకూడదు. చూసారా ఎలా అయిందో? ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా వయసు సంబంధం లేక అందరూ తినొచ్చు అనమాట. ఈ పొడిని నిల్వ కూడా ఉంటుంది. ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా ఈ పౌడరు. సో మీరందరూ కూడా మునగాకు దొరికినప్పుడు ఇలా చేసి డబ్బాలో నిల్వ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.